నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. మంటల్లో టెహ్రాన్, యుద్ధం మరింత ఉధృతం. త్రివర్ణ విజయం, మూడోసారి T20 ప్రపంచ కప్ ట్రోఫీ సొంతం. టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా ఘనత. కొత్త మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం. హాజరైన కౌన్సిల్ చైర్మన్ గుత్తా, స్పీకర్ ప్రసాద్ కుమార్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఉధృతం చేసింది. రాజధాని టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించింది. చమురు డిపోలే లక్ష్యంగా భీకర దాడులు జరిపింది. దీంతో పలుచోట్ల భారీగా మంటలు చెలరేగాయి. నగరమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఈ దాడుల్లో 2 ట్యాంకర్ డ్రైవర్లు సహా 4 మరణించారని నేషనల్ ఇరానియన్ ఆయిల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఈఓ తెలిపారు. ఇంతటితో అయిపోలేదని, ఇరాన్కు మరిన్ని షాకులు ఇస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. టెహ్రాన్, దాని చుట్టుపక్కల ఉన్న చమురు డిపోలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు శనివారం రాత్రి చక్కర్లు కొడుతూ బాంబుల వర్షం కురిపించాయి. దాంతో భారీ పేలుళ్లు నగరాన్ని వణికించాయి. దట్టంగా ఎగిసిపడ్డ మంటలు, నల్లటి మేఘంలా అలుముకున్నటువంటి పొగ పలుచోట్ల కనిపించింది. ఇక పొరుగున ఉన్నటువంటి ఖరజ్లో కూడా మంటలు, పొగ కనిపించిందంటే దాడుల తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. అహ్మదాబాదులో పరుచుకున్నటువంటి పరుగుల వెన్నెల యావత్ భారతాన్ని మురిపించింది. ఎందుకంటే ఈ ప్రపంచ కప్ విజయం, దీని తాలూకు వచ్చే ఆనందం ఓ పూటకే సరిపోదు, ఒక్క చోటికే పరిమితం కాదు. మొత్తం దేశాన్ని తమ క్రికెట్ అభిమాన ప్రవాహంలో ఉప్పొంగేలా చేసింది. ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్ను ముద్దాడింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు T20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచింది. గతంలో 2007, 2004లో టైటిల్ సాధించిన టీమిండియా ఇప్పుడు మూడోసారి ట్రోఫీని అందుకోవడం విశేషం. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో ఏకపక్షంగా జరిగినటువంటి ఫైనల్లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేస్తుంది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా ముందుగా బ్యాటింగ్కు దిగినటువంటి భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. విజేతగా నిలిచినటువంటి భారత జట్టుకు 27,48,00,000 ప్రైజ్ మనీ దక్కింది. శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసన మండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014 నుంచి 2017 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభగా కొనసాగిన నిజాం కాలం నాటి ఈ భవనాన్ని ప్రభుత్వము 30 కోట్ల ఖర్చుతో పునరుద్ధరించింది. ప్రస్తుతం జూబ్లీ హాల్లో కొనసాగుతున్నటువంటి శాసన మండలిని ఈ పునరుద్ధరించినటువంటి భవనంలోకి తీసుకురానున్నారు. ఆదివారం ఉదయం కౌన్సిల్ చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ వెంటరాగా పునరుద్ధరించిన మండలి భవనాన్ని రేవంత్ ప్రారంభించి లోపలికి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కౌన్సిల్ హాల్లోని సీట్లలో ఆసీనులైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అజరుద్దీన్ తదితరులు కొద్దిసేపు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పోలీసులు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూరు డీఎస్పీ కె వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఈ కార్యక్రమానికి పట్టణంలోని మహిళలను ఆహ్వానించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళా దినోత్సవం ముఖ్య ఉద్దేశాన్ని, మహిళల గొప్పతనాన్ని ప్రసంగించారు. ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖులైన మహిళలను ఘనంగా సత్కరించారు. వీరితో పాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని సచివాలయ కానిస్టేబుల్స్ను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఐలు జిలానీ, సాయి ప్రసాద్, రాజేష్ మరియు మహిళా కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు హాజరయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మనకు సంబంధించి మన స్టేజ్ మీద చాలామంది డాక్టర్స్ మాట్లాడారు, ఇంజనీర్లు మాట్లాడారు, అదేవిధంగా ప్రిన్సిపాల్స్ మాట్లాడారు, రకరకాలు మాట్లాడారు. అవన్నీ కూడా మీకు వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. అంటే మహిళ ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఏ విధంగా సాధించాలా, ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ స్టేజ్ ఉన్న 5 మంది కూడా లైవ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి వాళ్ళు దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలి. ఈ మహిళా దినోత్సవం యొక్క పర్పస్ ఏమంటే, ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. దాని యొక్క పర్పస్ గ్రహించాలి మనమంతా కూడా. ముఖ్యం ఎందుకంటే ఈ గత ఒక సంవత్సరం ప్రతి సంవత్సరం జరుపుతాం కాబట్టి ఆ సంవత్సర కాలంలో ఇబ్బందులు పడ్డారో, వాళ్ళకు చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళు ఏం సాధించారు, భవిష్యత్తులో ఏం చేయాలనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అది దీని ముఖ్య ఉద్దేశాలు. కాబట్టి ఇలాంటి రోజు
ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడము, మహిళలు ఏ విధంగా ముందు కాబట్టి అలాంటి స్త్రీని గౌరవించి వాళ్ళ అభివృద్ధి కోసం అంటే ముఖ్యంగా స్త్రీలు చదవాలి. బాగా చదివిన రోజే 50% సమస్యలు తీరుతాయి. చదవకపోతే వాళ్ళకి ఏం తెలియదు. చదువుతో పాటు క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ వచ్చినతో పాటు విద్య ఉన్నత స్థాయికి పోతారు. ఇందాక మన డాక్టర్ గారు చెప్పారు, స్కిల్ ఉండాలి. చదువుతో పాటు ప్రతి ఒక్కరి స్కిల్ అనేది మన సొంతం, మన యొక్క ఆస్తి. మనం ముందుకు పోయేదానికి అది అన్ని విధాలా ఉపయోగపడుతుంది. మన దగ్గర స్కిల్ ఉంటే ఎవరు ఉద్యోగం పిలిచి మనకు ఉద్యోగం ఇస్తారు. స్కిల్ లేని రోజు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనమందరూ మహిళలు కూడా ముఖ్యంగా తల్లులు అమ్మాయిలను స్కూల్ పంపకుండా అలాంటివి చేయకూడదు. ఇలా ఆడపిల్లలే అనేది ఎప్పుడూ పోయింది. ఇది చాలా స్పీడ్గా మహిళలు చాలా ముందుగా స్పీడ్గా పోతున్నారు. ప్రతి భారతదేశం అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు. వైద్య వృత్తులనేమి, డిఫెన్స్ లేదు, రక్షణ రంగంలోనేమి, నావీ. ప్రకాశం జిల్లా దోనకొండ టౌన్లో ముస్లిం సోదరులు షేక్ సుబానీని ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, దోనకొండ మండల టీడీపీ అధ్యక్షులు మోడి ఆంజనేయులు, మాజీ మండల టీడీపీ అధ్యక్షులు నాగలపాటి శివకోటేశ్వరరావు, దోనకొండ టౌన్ టీడీపీ అధ్యక్షులు తోహిత్, ముస్లిం సోదరులు ఫయాజ్, మస్తాన్ తదితరులు కూటమి శ్రేణులు ఉన్నారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్, రాష్ట్ర రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న కార్యక్రమాన్ని లైవ్ ద్వారా అందరూ వీక్షించారు. ఈ సందర్భంగా ఎలక్షన్ బాబు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, తమ హక్కుల కోసం ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కుటుంబాన్ని మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో కూడా మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. మహిళలు అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు మహిళల ఆరోగ్యం, పోషణ, పిల్లల సంరక్షణ మరియు విద్య వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మరియు సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని వారు వివరించారు. మీరందరూ కూడా ముందుకు వచ్చారు. ఒక వ్యక్తి సర్వశక్తులు ఉపయోగిస్తారని మరొకసారి అర్థం చేసుకోవాలంటే కష్టం. అంటే నేనే ఆ రోజు దీపం పెట్టా, సిలిండర్లు ఉచితంగా ఇచ్చా. ఒకప్పుడు కర్నూలులో హీరోయిన్ పాయల్ రాజ్పుత్ సందడి చేశారు. కర్నూలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి మైరా ఎస్థెటిక్ సెంటర్ను పాయల్ రాజ్పుత్ ప్రారంభించారు. అధునాతనమైన ఏఐ బేస్డ్ ఇస్థాటెక్ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని రాజ్పుత్ తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కర్నూలుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడి ప్రజలు తనకు ఘన స్వాగతం ఇచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్పర్సన్ అండ్ ఫౌండర్ శ్రీవల్లి కొరపాటి మాట్లాడుతూ ఏఐ టెక్నాలజీ ద్వారా మైరా ఎస్థెటిక్ క్లినిక్ను కర్నూలులో ప్రారంభించడం సంతోషంగా ఉంది. అందరికీ అందుబాటు ధరల్లో స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, సర్వీసులను అందరూ ఉపయోగించుకోవాలని వారు కోరారు. స్కిన్ అండ్ హెయిర్ మైరా ఎస్థెటిక్ సెంటర్ మ్యాక్ కర్నూలులో ఇవాళ March 8th మనం గ్రాండ్ లాంచ్ చేసుకుంటున్నాము. నాకు ఈ రోజే గ్రాండ్ లాంచ్ పెట్టడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. మ్యాక్ బీయింగ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రైనర్, నాకు మ్యాక్లో ఎంప్లాయీస్ అందరు కూడా మోస్ట్ విమెన్నే రిక్రూట్ చేశాను. సో దానికి ఎట్లయినా ఒక విమెన్స్ డే రోజు ఒక్క బ్రాంచ్ అయినా లాంచ్ చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. అది కర్నూలుతో సాధ్యమైంది ఈరోజు. సో బీయింగ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ ఎస్థెటిక్ క్లినిక్ ఫర్ స్కిన్, హెయిర్, లేజర్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇక్కడ మీకు 100+ ట్రీట్మెంట్స్ ఓన్లీ లేజర్లోనే అందుబాటులోకి ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి సమస్య ఉన్న స్కిన్, హెయిర్, లేజర్కి సంబంధించి ఇది సింగిల్ స్టాప్ సొల్యూషన్ అవుతుంది. మీకు సింగిల్ అంటే ఈ డెస్టినేషన్ మీరు కనుక రీచ్ అయినట్లయితే ఎలాంటి చిన్న ప్రాబ్లమ్నైనా ఈజీగా మనం క్యూర్ చేయొచ్చు. బికాస్ దిస్ ఈజ్ ఏఐ బేస్డ్.
అండ్ దాంతోపాటు మీకు ఏంటి అని అంటే FDA అప్రూవల్స్ ఉన్న ప్రొసీజర్స్ కానివ్వండి, క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ ప్రీమియం ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నాం. ఏపీలో 10,000+ హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు మనకి. సో వీఆర్ గ్రోయింగ్. బై 2026 ఎండింగ్కి అరౌండ్ 20 బ్రాంచెస్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ అనమాట. నెక్స్ట్ మంత్ వీఆర్ లాంచింగ్ కోకాపేట్, హైదరాబాద్. Love your name. So thank you so much for having me here and making the part of this success. It really means a lot. And you too, you young chap. Yeah, thank you so much. So today is Irozu Chala Mukhyamaina Rozu. Irozu Women's Day undi. So happy Women's Day to all of you out there. And yes, we all have come here for the grand inauguration of MAC Aesthetics. Well, I love this place a lot, first thing, and I think the aesthetic is a tool for skincare, for self-care. It's all about grooming, it's all about looking yourself into the mirror and saying, okay, this is the best version of me, this is the most refreshed version of me, you know. So, there's a kind of taboo, revolving around aesthetics, but I want to say one thing, that it's not about changing yourself, it's about honoring what you already have. Am I right? Exactly. Yes. And it boosts a lot of confidence as well. Yeah, for example, I'll say if you have a car, okay, so you have to polish it, you have to wax it, you have to take care of that, you have to provide enough services to that, isn't it? Correct. Same with our hair, body, skin, likewise. So yeah, I love this place. Thank you so much, and looking forward of taking like a lot of services from your Definitely. Thank you, ma'am. And this is AI. This is first AI based aesthetic studio, FDI approved, and they have good faculty over there, experienced one, isn't it? Yes, experienced. All So, yeah. dermatologist, cosmetologist and Yeah, trichologist. that is. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి విజయం సాధించాలని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం గౌతమ్ నగర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం గర్వకారణంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు గౌతమ్ నగర్లో ఘనంగా నిర్వహించడం సంతోషంగా వ్యక్తం చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండి విజయం సాధించే వరకు పోరాటం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. మగవారికి ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో తీసిపోని విధంగా ముందు వరుసలో ఉండి విజయ ధుందుబి మ్రోగించాలని మహిళలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గారు మరి రాజశేఖర్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో జ్యోతినగర్ కమ్యూనిటీ హాల్లో పెద్ద ఎత్తున ఒక 500 మంది మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ సేవని గుర్తిస్తూ వారి యొక్క ప్రతి ఒక్క పనిని కూడా గుర్తిస్తూ వాళ్ళని ఈరోజు సత్కరిస్తున్నాం చీరలిస్తూ. ఇలా ఈ అంతర్జాతీయ దినోత్సవం మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకు పెద్ద ఎత్తున చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిండ్రు. ఇన్ని రోజులు కష్టపడి వాళ్ళ వెన్నంటి ఉండి వాళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు చేసుకున్నందుకు ఒక కృతజ్ఞతా భావంతో పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని, మళ్ళీ గెలిచి ప్రజలకు సేవ చేయాలని నేను వాళ్ళని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కుటుంబాన్ని పక్కకు పెట్టి ఒక మహిళగా అన్నీ కూడా కుటుంబంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి, వాటిని అన్నింటినీ కూడా పక్కకు పెట్టి వాళ్ళ అక్క బయటికి వచ్చి మనకు ఇలా ఒక రాజకీయ నాయకురాలిగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అది ఎంతో నిజంగా గొప్ప విషయం. అటువంటి మహిళలకు మనం కూడా చేయూతనిచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం కాప్రా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తాజాగా బాధ్యతలు చేపట్టినటువంటి కాప్రా ప్రధాన పత్రికలు, సీనియర్ జర్నలిస్టుల, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జ్యోతిర్మయిచారి, ప్రధాన కార్యదర్శి ఆదిమూలం శ్రీనివాసు, కోశాధికారి వట్టిపల్లి సురేష్, ఉపాధ్యక్షులు పలుగుల పవన్, లక్కిడి బాలరెడ్డి, కార్యదర్శి రోజారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏటా 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడులో ఆదివారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి, సాధికారితకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమం, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని మహిళల ఆర్థికాభివృద్ధి కోసం డ్వాక్రా సంఘాలకు 38,000 కోట్లు అందించామని, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఏటా 67.20 లక్షల మంది తల్లుల ఖాతాలకు ఇక
10,090 కోట్లు జమ చేస్తున్నామని వారు చెప్పారు. విద్యకు ప్రాధాన్యతతో పాటు చదువుకున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని వారు అన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా 50 కోట్ల మంది మహిళలు బస్సులో ఉచిత ప్రయాణం చేస్తారని, దీనికి 2,963 కోట్లు ఖర్చు చేశామని వారు అన్నారు. ఆదేశాలు ఇవ్వటం, అంతేకాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించటం మహిళలకి ఈ రాష్ట్రంలో ఉన్న స్థానాన్ని గుర్తిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తల్లికి వందనం అనే పేరుతో ఏ తల్లి కూడా తన పిల్లల్ని చదివించడానికి తన ఆర్థిక పరిస్థితులు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలుంటే అంతమంది, అంటే ఏదో ఒక పథకం ఇచ్చాం, పథకంతో ఓట్లు పడ్డాయి, పథకాలు ఇచ్చేది ఓట్ల కోసం అనే భావన కాకుండా ఒక సమస్య ఉంటే, ఒక విషయం ఉంటే ఆ విషయానికి పూర్తి పరిష్కారం చేయాలి అనే లక్ష్యంతో పనిచేసే కుటుంబ ప్రభుత్వం 67,27,000 పిల్లలకి తల్లికి వందనం పేరుతో తల్లి గొప్పతనాన్ని, తల్లి సాక్రిఫైజెస్ని గుర్తిస్తూ తల్లికి వందనం కార్యక్రమం 10,090 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పేసి మనం చేస్తానని. అంతేకాకుండా దాదాపు 38,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్హెచ్జి గ్రూపులన్నిటికీ కూడా మరి ఆర్థిక సహాయం, రుణ సహాయం చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మహిళా పారిశ్రామికవేత్తల్ని తయారు చేయాలి, సంవత్సరానికి 1,00,000 మందిని తయారు చేయాలనే టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని మహిళలకి వారికి ఉన్న ఇంట్రెస్ట్లను బట్టి, వారికి ఉన్న నైపుణ్యాల ఆసరాగా ఈ పారిశ్రామికవేత్తలు ఎంఎస్ఎంఈ తయారు చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఒక అత్యంత ప్రాధాన్య పథకంగా, కార్యక్రమంగా నిర్వహిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ప్రభుత్వం ఈ 9 సంవత్సరాల కాలంలో కొన్ని లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఉచిత బస్సు ఏదో గతంలో నేను బటన్ నొక్కేసాను, బటన్ కాదు ఇక్కడ ముఖ్యం. ముఖ్యం ఏంటంటే లక్ష్యం. ఏదో లక్ష్యం లేకోకుండా అమ్మ ఒడిచ్చేసి, లక్ష్యం లేకోకుండా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి, ఈ డబ్బులతో ప్రజల డబ్బుతో చదువుకున్న తర్వాత ఏం చెయ్యాలి అనే ఒక మార్గనిర్దేశం లేకోకుండా ఉన్న విధానం నుంచి ఈరోజు చదివించటమే కాదు, వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలనే కూడా అవకాశాలు వాళ్ళకి కలగాలి. వాళ్ళు కూడా కొంత దూర ప్రాంతాలకైనా సరే వెళ్ళి ఉద్యోగం చేసి మళ్ళీ సేఫ్గా ఇంటికి సాయంత్రానికి రావాలి. పిల్లలు, తల్లిదండ్రులు బస్ ఛార్జీలు కూడా ఒక భారంగా భావించి ఉన్నత విద్యకి ఆడపిల్లల్ని పంపించకూడదు అనే ఆలోచన లేకోకుండా మరి ఆ పిల్లలు బస్సులు వెళ్ళి మళ్ళీ బస్సులో తిరిగి వచ్చి ఆర్థిక భారం లేకోకుండా పిల్లలకి చదివించాలి. అన్ని రంగాల్లో కూడా వారికి సమాన అవకాశాలు కలిగించాలనే ఉద్దేశంతో మరి దాదాపు 2,800 కోట్ల రూపాయలతో 2,963 కోట్లతో 50 కోట్ల ప్రయాణాలని ఈ ప్రభుత్వం 20 నెలల కాలంలోనే నిర్వహించిందని చెప్పేసి మనం చేస్తాను. మరి మెగా డిఎస్సి ద్వారా 7,955 మహిళలకి టీచర్ ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాను. మరి మహిళా కానిస్టేబుల్స్ దాదాపు 1000 మందికి ఇచ్చాం. 1,8 లక్షల మందికి దాదాపు 3,74 కోట్ల సిలిండర్స్ని పంపిణీ కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి దీపం పథకం ఇచ్చిన, ఉచిత బస్సు ఇచ్చిన, తల్లికి వందనం ఇచ్చిన, మహిళల సాధికారత కోసం 38,000 కోట్ల రుణాలు ఇచ్చిన, ఇదంతా కూడా మహిళా సాధికారత పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పేసి మనం చేస్తాము. మరి మన నియోజకవర్గంలో కూడా మహిళల కోసం మరి రుణాలు కానివ్వండి, లేకపోతే మహిళలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేఖర్ అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు సీసీ మరియు బీటీ రోడ్లను నిర్మిస్తూ ప్రజల ఇక్కట్లను తీరుస్తున్నారని శేషు అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ కుమార్ల సహకారంతో విడుదల చేసినటువంటి నిధుల ద్వారా సీసీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులతో కలిసి టెంకాయ కొట్టి పనులను ప్రారంభించినటువంటి శేషు అక్కడ గ్రామస్తులతో మాట్లాడారు.
కోటను ప్రభుత్వం రాకముందు గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణం చేసిన దాఖలాలు లేవని, కానీ నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ, నారా లోకేష్ ఆలోచన, ప్రధానమంత్రి మోడీ సహకారంతో గ్రామాన సీసీ రోడ్లను, బీటీ రోడ్లను నిర్మిస్తున్నారని వారన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రముఖ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాత్ర నారాయషు పూజితే తత్ర దేవత అనే శ్లోకంతో ఎక్కడ మహిళలను పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ప్రసంగిస్తూ మహిళల పట్ల చులకన భావంతో చూడకూడదు, వారిని గుర్తించడం, గౌరవించడమే మన సంస్కారమని వారు అన్నారు. దత్తత తీసుకుని వాళ్ళ ద్వారా రాజ్యానికి అప్పగించే తరుణంలో లేదు మా ఆడబిడ్డ కూడా మా రాజ్యానికి రానేవుతుందని చెప్పి ఆ రోజు ఆమె పట్టాభిషేకం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఆమెను మనం ఉదాహరణగా తీసుకోవాలి. ఎంత ఘన చరిత్ర కలుగుతున్నటువంటి ఈ భారతదేశంలో. అదేవిధంగా 1885లో కాంగ్రెస్ పుట్టిన తర్వాత 1925 వచ్చానికి సరోజినీ నాయుడు గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి స్వాతంత్రం కోసం పోరాటం సాగించారన్నమాట. వీళ్ళందరినీ మనం తీసుకోవాలి. ఎందుకు ఇవాళ మనం చెప్పుకుంటా ఉన్నామంటే మనం మారుతూ వస్తున్నాం. మన పూర్వతరాలు ఏ విధంగా ఉన్నాయి, చదువుకు దూరంగా ఉన్నాం, వంటింటికి పరిమితం అవుతున్నాం. అలాంటి తరంలోంచి ఈ రోజు నేటి భారతదేశంలో అగ్రభాగాన మనం మహిళలు ఉన్నారంటే దానికి అందరికీ కూడా మనం మహనీయులు చేసినటువంటి చరిత్ర మనం మర్చిపోకూడదు. మరియు ముఖ్యంగా ఇవాళ మీరు చెప్తా ఉన్నాం, ఈ రోజు మీరు ఉద్యోగస్తులుగా ఉన్నారు, చట్టసభలకు వెళుతున్నారు, అదేవిధంగా సమాన హక్కులు పొందుతా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1951లో హిందూ కోడ్ బిల్ తీసుకురావడం జరిగింది అనమాట. ఈ హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చిన తర్వాత మహిళలకు ఆస్తుల హక్కులు వచ్చాయి, మహిళలు సమానంగా విద్యా అవకాశాలు పొందుతున్నారు, మహిళలు అన్ని రకాల్లో అభివృద్ధి చెందుతున్నారు, మహిళలు ఓటీపై తాడువంతులు చట్టసభలకు రిజర్వేషన్ పోతా ఉన్నారు. మరియు ముఖ్యంగా ఇవాళ మహిళలు భర్తలో వదిలేసిన తర్వాత భార్యలకు భరణం ఇవ్వాలని చెప్పి, అదే విధంగా వాళ్ళకు ప్రసూతి సెలవులు ఇవ్వాలని చెప్పి అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది అనమాట హిందూ కోడ్ బిల్లులో. అప్పుడు హిందూ కోడ్ బిల్లు తీసుకుని వస్తుంటే కొంతమంది దాన్ని అపోజ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎట్టకేలకు హిందూ బిల్లు రాజ్యాంగంలో అమలు అయ్యి తీరింది. దానికి మనం చెప్పుకోవాలి భారత రాజ్యాంగం ఆర్టికల్. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్తి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో ఎంతో ముఖ్యమని, మహిళలు ధైర్యంగా ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళల ధైర్య సాహసాలకు ప్రత్యేకలైన రాణి రుద్రమాదేవి, సమ్మక్క సారలమ్మ, రాణి లక్ష్మీబాయి వంటి మహనీయ మహిళలను స్మరించుకున్నారు. వారి త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. Compares if women are weaker than men, they believe even physical appearance also looks like that. Women weak ఏమన్నట్టు general appearance is like that. But there are scientific studies which shows physically also women are much stronger. Mentally though there is no comparison at all. Mentally though బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంటల్లో టెహ్రాన్, యుద్ధం మరింత ఉధృతం. త్రివర్ణ విజయం, మూడోసారి T20 ప్రపంచ కప్ ట్రోఫీ సొంతం. టైటిల్ నిలబెట్టుకున్న తొలి జట్టుగా ఘనత. కొత్త మండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం. హాజరైన కౌన్సిల్ చైర్మన్ గుత్తా, స్పీకర్ ప్రసాద్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్.